తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవితను తొలగించడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె సింగరేణి బొగ్గుగని కార్మికులకు లేఖ రాశారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణమన్నారు. తనపై పార్టీలో కుట్ర జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే తాను తన తండ్రికి రాసిన లేఖను లీక్ చేసి రాద్ధాంతం చేశారన్నారు కవిత. ఈ కుట్ర చేస్తుంది ఎవరో చెప్పాలని ప్రశ్నిస్తే తప్ప అని నిలదీశారు. తనపై కొందరు కక్షగట్టి వేధిస్తున్నారన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవితను తొలగించడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె సింగరేణి బొగ్గుగని కార్మికులకు లేఖ రాశారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణమన్నారు. తనపై పార్టీలో కుట్ర జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే తాను తన తండ్రికి రాసిన లేఖను లీక్ చేసి నానా రాద్ధాంతం చేశారన్నారు కవిత. ఈ కుట్ర చేస్తుంది ఎవరో చెప్పాలని ప్రశ్నిస్తే తప్ప అని నిలదీశారు. తనపై కొందరు కక్షగట్టి వేధిస్తున్నారన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారన్నారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, దూరం మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కు కవితకు పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా సంబంధాలు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానం పైనే కొన్ని విమర్శలు చేయడం, ఎందుకంటే ఎప్పుడైతే రజతోత్సవ సభ జరిగిందో ఆ రోజు నుంచి కూడా కవితకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. సో ఆ రోజు నుంచే కూడా కవిత కొద్దిగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కొంత తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఎప్పుడైతే రజతోత్సవ సభ పైన కేటీఆర్ ను ఎస్టాబ్లిష్ చేయడం, అదే సందర్భంలో బీజేపీపై విమర్శల దాడిని తగ్గించడం, ఇవి రెండు చూస్తా ఉంటే కవిత ఈ రెండు విషయాల్లో తీవ్ర అసంతృప్తికి గురైంది. అప్పటి నుంచే ఆ విషయాలను మొత్తంగా కూడా తన మనసులో మాటను మొత్తంగా వ్యక్తపరుస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన తండ్రి అయిన కేసీఆర్ కు లేఖ రాసింది. ఆ లేఖనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఒక చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. ఒక అగాధాన్ని లేని పెద్ద ఒక అగాధాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. సో అది దాని ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతా ఉన్నాయి. సో ఈ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత సంబంధించి ఎపిసోడ్ మొన్నటి వరకు స్తబ్దుగా ఉంది. సో మళ్ళా నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది, టీజీబీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంబంధించి గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ధర్మపురికి సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేసి గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ ను గౌరవ అధ్యక్షుడిగా నియమించారు. సో అఫీషియల్ గా ప్రకటించడంతో నిన్న రాత్రి వేళ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయమే ఇప్పుడు కవితను తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్టుగా తెలుస్తోంది. కవిత కావచ్చు, జాగృతికి సంబంధించిన నేతలు దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న తీసుకున్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆమె తప్పుబడుతూ ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యయుతంగా లేదు అని చెప్తూనే ఈ రోజు నిన్న బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పైన ఒక లేఖను విడుదల చేసింది. సో ఆ లేఖలో చాలా అనేక అంశాలను ప్రస్తావించడం జరిగిందని చెప్పవచ్చు. సో మొత్తంగా తెలంగాణకు సంబంధించి ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో ఈ సింగరేణి ఉంది. ఆ సింగరేణికి సంబంధించి కార్మికుల కృషికి నేను ఎంతో చేశాను. సో అది 2015 నుంచి నేను బొగ్గుగని కార్మిక సంఘంలోకి తెలంగాణ మూవ్మెంట్ మొదలవడం, అదేవిధంగా 2015 నుంచి దానికి సంబంధించి యాక్టివ్ గా ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ వస్తున్నాను. సో అనేక సమస్యలు సింగరేణి కార్మికులకు సంబంధించి అనేక సమస్యలను మొత్తంగా నేనే పరిష్కరించేందుకు నేను దోహదపడ్డాను, కృషి చేశాను. నేను గౌరవ అధ్యక్షురాల ఎన్నికలు అప్పటి ఉన్నటువంటి సింగరేణి కార్మిక సంఘం సంబంధించిన కీలక నేతలు రాజిరెడ్డి కావచ్చు, అదేవిధంగా అనేక మంది ఏనుగు రవీందర్ రెడ్డి, అంటే అప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా మొత్తంగా కూడా నన్ను అధ్యక్షురాలు చేసినప్పటి నుంచి సింగరేణి కార్మికులు వాళ్ళ గురించి అనేక పోరాటాలు చేశాను. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాను. ఒక రకంగా డిపెండెంట్ ఉద్యోగాలు ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాల పరిష్కారానికి నేనే కృషి చేశాను. సో నేను గౌరవ అధ్యక్షులుగా ఉండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చి చేశాను. సో అనేక సమస్యల పరిష్కారం కృషి చేశాను. అలాంటి నన్ను కనీసం అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు జరగాల్సిన పద్ధతిలో కాకుండా ఒంటరిగా తనపై కక్షగట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా ఆమె
విడుదల చేసిన లేఖలో చేరుకొచ్చారు. ఏదో కేవలం పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఓ నిర్ణయం తీసుకొని గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ ప్రకటించడం ఎంతవరకు సబబు? కొప్పుల ఈశ్వర్ పట్ల వ్యక్తిగతంగా నేను సానుకూలంగానే ఉన్నాను. కొప్పుల ఈశ్వర్ నియమించడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది 100% గా ఆయన సమర్థుడు, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూనే, కానీ ఎన్నిక విధానం కరెక్ట్ అయినదా? నేను అమెరికాలో ఉన్న నా వ్యక్తిగత కారణాల నేపథ్యంలో నా చిన్న కుమారుడు విద్యాభ్యాసం కోసం నేను అమెరికా వెళ్ళిన సందర్భంలో నేను లేని సమయంలో ఈ 4 గోడల మధ్య ఇట్లా అధ్యక్షుడిని ఎన్నిక సరైనదేనా? ఇది కార్మిక చట్టాలకు ఎంతవరకు సంబంధించింది, ట్రేడ్ యూనియన్ సంబంధించి ఈ సాంకేతిక పరంగా ఈ ఎన్నిక ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించింది. ఇదే సందర్భంలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో కొంతమంది వ్యక్తులు తన ఎదుగుదలను చూసుకోలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. నేను కొన్ని అంశాలను పార్టీ సంబంధించి బలోపేతం కోసం కావచ్చు, పార్టీలో కొన్ని అంశాలు ఉన్నాయి, వివాదాస్పద అంశాలు, వాటి లేవనెత్తిన కారణంగానే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇవన్నీ పాల్పడుతున్నారు. ఇటీవల ఏవైతే చోటు చేసుకుంటున్నా ఆ పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. సో రజతోత్సవ సభ నుంచి నేటి వరకు అధిష్టానం తీసుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానం పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు చూడు కేవలం తనను టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయని చెప్తూ ఆమె లేఖ విడుదల చేసింది. సో మరొకసారి ఆమె గతంలో ఏదైతే లేఖ విడుదల చేశారో బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారు, అదే సందర్భంలో దయ్యాలు ఉన్నారు. కేసీఆర్ మంచివాడైన దేవుడైనా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఆ లేఖ రాసిన ఆ లేఖ గురించి కూడా తిరిగి ఆమె ప్రస్తావించారు. సో ఆ లేఖలో సంబంధించి ఆ లేఖలోని అంశాలను బయట పెట్టడం ఒక కుట్ర, ఆ కుట్ర కారణంగానే తన పైన పార్టీలో నేను రెగ్యులర్ గానే కేసీఆర్ కు తనలోని ఏదైనా ఉన్నట్టు తన మనసులో ఉన్నటువంటి మాటలను భావాలను పంచుకోవడానికి లేఖలు రాయడం అలవాటు. అదే సందర్భంలో నేను ఆ కేసీఆర్ కు పార్టీలో జరుగుతున్న పరిణామాల పైన కూడా తన వంతుగా తన అభిప్రాయాలను కేసీఆర్ కు లేఖ ద్వారా చెప్పాను. ఆ లేఖను బయట పెట్టి తన పైన లేనిపోని ఒక క్రియేట్ చేసి తనను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆమె మరొకసారి ఈ రోజు లేఖలో కూడా పేర్కొన్నారు. సో మొత్తంగా ఈ రోజు పరిణామాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ కు కవితకి మధ్య అగాధం పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కవిత కూడా దేనికైనా సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అదే విధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీకి నెంబర్ 2 గా ఉంటూ వస్తున్నారు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ కోటరీలో ఈ మధ్య కాలంలో హరీష్ రావు కేటీఆర్ తో పాటు సమానంగా జగదీష్ రెడ్డిని కూడా కేసీఆర్ రెగ్యులర్ గా అతనితో సమీక్షలు నిర్వహిస్తున్నారు, మీటింగ్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి కేటీఆర్ ను అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఇద్దరిని ఇటీవల కాలంలో కవిత టార్గెట్ చేశారు. సో పెద్ద రాజకీయంగా సంచలనంగా మారింది. అప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలతోనే కవితపై నెక్స్ట్ ఒక తీవ్ర చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా పార్టీ నుంచి ఆమెకు షోకాజ్ నోట్ ఇవ్వడమా లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. సో కానీ అప్పటికది కొద్ది రోజులు నడిచినా 2 రోజుల తర్వాత స్తబ్దుగా మారింది. ఇటీవల కాలంలో తన చిన్న కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది కవిత. సో ఆ నేపథ్యంలో అమెరికా వెళ్లే సందర్భంలో ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయినట్టుగా ప్రచారం జరిగింది. అదే సందర్భంలో కవిత చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వచనం ఇచ్చారు. సో అమెరికా వెళ్తున్న సంబంధించి ఆ ఉన్నత చదువుల కోసం వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదించారు అని చెప్పేసి అదే సందర్భంలో కేసీఆర్ తో కవిత భేటీ సందర్భంలో కేటీఆర్ కూడా ఉన్నారు. అన్ని కొంత ఆ ముగ్గురి మధ్య ఒక చర్చలు జరిగాయి, సానుకూలంగా మారాయి. సో నేపథ్యంలో మొత్తంగా సానుకూలంగా మారాయని తెలుస్తా ఉంది. ఈ ఇష్యూకు కవిత ఎపిసోడ్ కు ఏదైనా తెరదించే ప్రక్రియ జరుగుతుందా, తెరపడేలా ఒక చర్చలు జరిగాయా అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ ఎపిసోడ్ అమెరికా పర్యటన కవిత వెళ్లిన 2 రోజులకే మొత్తం పూర్తి స్థాయిలో మరొకసారి మారిపోయాయని చెప్పవచ్చు. కవిత అమెరికా వెళ్ళగానే ఆమెకు గతంలోనే గౌరవ అధ్యక్షుడిగా ఆమె సింగరేణికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు ఉంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో కొప్పులీశ్వర్ మాజీ మంత్రి కొప్పులీశ్వర్ కు సింగరేణి కార్మికులకు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బొగ్గు గని కార్మికు సంబంధించిన పార్టీ పరంగా యాక్టివేట్ అంతా కూడా కొప్పులీశ్వర్ ను తాత్కాలికంగా నియమిస్తూ అప్పచెప్పారు. ఇప్పుడు నిన్న రాత్రి ఉన్నట్టుండిగా ఒక్కసారిగా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ కు సింగరేణికి సంబంధించి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సంబంధించి గౌరవ అధ్యక్షుడు పూర్తి స్థాయి ఇక నుంచి పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉండేటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా కొప్పులీశ్వర్ ఆధ్వర్యంలోనే పనిచేయాలని చెప్పేసి కూడా నిన్న అధిష్టానం ఒక
గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తూనే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. సో ఆ నిర్ణయం తర్వాత మరొకసారి ఈ బీఆర్ఎస్ లో ఒక కొత్త గందరగోళం మొదలైందని చెప్పవచ్చు. మరొకసారి బీఆర్ఎస్ కవిత ఎపిసోడ్ తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. సో ఇక్కడ చూస్తా ఉంటే కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చే లోపు కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానము ఒక అల్టిమేట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదే సందర్భంలో కవిత కూడా ఇక ఇలా ఎన్ని రోజులు ఇట్లా బీఆర్ఎస్ అధిష్టానంతో దోబూచులాడకుండా తన రాజకీయంగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో భవిష్యత్తులో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇటీవల కాలంలోనే జిహెచ్ఎంసీ ఎన్నికల కల్లా జాగృతి కార్యకర్తలు యాక్టివ్ గా ఎంతో మందికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఇటీవల కొంపల్లిలో జరిగినటువంటి ఏదైతే శిక్షణా తరగతులు ఉన్నాయో ఆ శిక్షణా తరగతులు తన కార్యకర్తలు కావచ్చు, జాగృతి కార్యకర్తలకు ఒక సందేశాన్ని పంపించారు. సో ఈ నేపథ్యంలో ఈ కవిత కూడా దీన్ని తెగే వరకు లాగకూడదు, ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ ఒకవేళ కనుక నిర్ణయం తీసుకోలేకపోతే ఇప్పుడే దీనికి సంబంధించి ఒక మంచి అవకాశంగా మలుచుకొని ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉన్న కవితను తెలంగాణ బొగ్గు గనుక గౌరవ అధ్యక్షురాలుగా తొలగించడం, అది అప్రజాస్వామ్యయుతంగా తాను అందుబాటులో లేని సమయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఉంది. దీన్ని సాకుగా చూసుకునే బీఆర్ఎస్ అధిష్టానంపై ప్రెస్ మీట్ పెట్టి ఒక రకంగా విమర్శలు చేస్తూ మరొకసారి తన వాదన వినిపించి పార్టీకి రాజీనామా చేయడమా అనే ఒక ఆలోచనలో కూడా కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కవిత జాగృతి అధ్యక్షురాలు, జాగృతి కార్యకర్తలు కూడా అమెరికా నుంచే కొంత గైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆమె అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఒక సంచలనమైన ప్రెస్ మీట్, కేవలం ఇదే కాకుండా పార్టీలో కొంతమంది వ్యక్తులను ఇన్ని రోజులు దయ్యాలని చెప్పుకుంటూ వస్తున్నారు, ఆ దయ్యాల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇన్ని రోజులు చూస్తూ ఓపికతో కూర్చున్నారు. కేసీఆర్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి కేసీఆర్ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారనుకున్నాము, కానీ కేసీఆర్ కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు నాకు అర్థమైంది. ఇక తానే తెలుసుకోవాలని డిసైడ్ అయినట్టుగా కార్యకర్తలకు, జాగృతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొంతమంది నేతలకు నిన్న టెలిఫోన్ లో సంభాషించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి రాగానే ఒక బ్లాస్టింగ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. తాను అనుకుంటున్నటువంటి ఒక 5 వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఆ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఆ 5 వ్యక్తుల పేర్లు, అదేవిధంగా వాళ్ళు ఏమేమి చేశారు, ఎవరెవరిని కలిశారు, ఢిల్లీకి ఎందుకు వెళ్లారనేది కూడా కొంత పక్క ఆధారాలతో మీడియా ముందు మాట్లాడతారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. సో ఆ ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రకంపనలు మొదలవుతాయనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ యొక్క ఒకవైపు ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న క్రమంలో ఇప్పుడు మరొకసారి కవిత ఎపిసోడ్ తెరపైకి రావడం, ఈ కవిత ఎపిసోడ్ కవిత కూడా ఇక చూస్తూ ఊరుకో ఉండకుండా తనవంతా కూడా తన ఏందో చూపించాలని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో బీఆర్ఎస్ లోని కీలకమైన వ్యక్తులను టార్గెట్ చేసుకుని తన ప్రెస్ మీట్ ఇక నుంచి ఆ లేఖల విడుదల, లేకపోతే ప్రెస్ మీట్ లో ఆ వ్యక్తులను టార్గెట్ చేసుకునే అనేక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో కొన్ని ఆధారాలు మీడియాకు అందిస్తారని చెప్పేసి కూడా మనకు జాగృతి నుంచి సమాచారం అందుతుంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో అనేక ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం కూడా ఈ వ్యవహారం, కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రకారం తెస్తోంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధించి కవిత ఎపిసోడ్ ఆ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులకు ఒక రకంగా ఇదంతా కూడా ఒక పెద్ద తలనొప్పిగా, ఒక గందరగోళంగా మారింది. సో ఇప్పుడు అధిష్టానం ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ అధిష్టానం కవిత ఏం చేయబోతుంది అనే దానిపైనే ఇప్పుడు మొత్తం కూడా బీఆర్ఎస్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొంత ఒక రకమైన ఆందోళనతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ ఏకంగా ఇదేంటంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక కేసీఆర్ కుటుంబ సభ్యుల వ్యవహారం కాగా మరొకసారి పార్టీకి సంబంధించిన కీలక నేతల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధంగా ఉంది. ఈ అంతర్యుద్ధం పార్టీని ఎటువైపు లీడ్ చేస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఈ సంధి కాలంలో మేము ఎటువైపు ఉండాలి, కవిత వైపు ఉండాలా, కేటీఆర్ వైపు ఉండాలా అనేది కూడా చర్చ జరుగుతా ఉంది. సో ఇది మొత్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు సాధిస్తోంది. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ విషయంలో ఒక స్పష్టమైన ఒక ప్రకటన, వీలుంటే పార్టీలో కవితకు సంబంధించి ఎపిసోడ్ కు పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టడం, కవితపై చర్యలు తీసుకోవడం అని ఒక అంశం అయితే ఒక డిమాండ్ వస్తుండగా, అదే సందర్భంలో కవితను పిలిచి కేసీఆర్ స్వయాన మాట్లాడి మొత్తం కూడా సమస్యను ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి 2 వాదనలు బీఆర్ఎస్ లో బలంగా వినపడతా ఉన్నాయి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్న మంత్రులు మాజీ మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, రెండు రకాలుగా 2 వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, హరీష్ రావు ముందట ఇదే ప్రతిపాదన తెరపై పెడుతున్నారు. సో కవితను కేసీఆర్ పిలిచి మాట్లాడితే సమస్యను పరిష్కరించుకోవాలి, లేదంటే
కవిత పైన పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంటది భవిష్యత్తు రోజుల్లో. సో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ తన వంతుగా కార్యకర్తలకు ఒక స్పష్టమైన ఒక ప్రకటన చేస్తే ఆ పరంగా పనిచేసుకుని ఉంటారు. లేకపోతే ఈ గందరగోళంలో ఎటువైపు తెలుసుకోలేకపోతుంది. అది అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంతమంది నేతలు ఆఫ్ ద రికార్డ్ గా బీఆర్ఎస్ నాయకులు మనతో మాట్లాడుతున్న సందర్భాలు చెప్తున్నారు. షర్మిల లాగా కవిత కూడా మారే అవకాశం ఉంటది. ఎంత ఎఫెక్ట్ లేదన్నా గత ఎన్నికల్లో షర్మిల వల్ల వైసీపీకి కొంత డ్యామేజ్ జరిగింది. సో ఆ డ్యామేజ్ వల్ల ఎంత నష్టం జరిగిందో అధికారంలో కూడా రాకలేకపోయాడు జగన్. సో ఇప్పుడు కూడా రేపు భవిష్యత్తులో కేటీఆర్ ను బీఆర్ఎస్ కు టాప్ లెవెల్ చూడాలనుకుంటున్నాము, మంచి అవకాశం ఇవ్వాలనుకుంటున్న సందర్భంలో కవిత ఇష్యూ కూడా కేటీఆర్ కు రేపు భవిష్యత్తులో పొలిటికల్ గా బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి అలాంటి డ్యామేజ్ అవకాశం మనం ఇవ్వకూడదు. అయితే రెండే అంశాలు ఇస్తే ఎన్నికల సందర్భంలో ఇది నాన్స్తూ పోతే ఎన్నికల సందర్భంలో పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఇప్పుడే వీలైనంత త్వరగా కవిత విషయంలో ఒక ఎండ్ కార్డు వేయాలని చెప్పేసి కేటీఆర్ కు అదేవిధంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు మనతో మాట్లాడిన సందర్భంలో తమ మనసులోని మాట చెప్తున్నారు. సో మొత్తానికైతే కవిత అంశము బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద వివాదానికి సృష్టించేందుకు సిద్ధపడుతుందని తెలుస్తుంది. సో రాబోయే కాలంలో అమెరికా నుంచి రాగానే కవిత ప్రెస్ మీట్ పెడుతున్న తెలుస్తోంది. ఆ ప్రెస్ మీట్ ద్వారా అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. అనేకమైన కీలక అంశాలు, కొన్ని సంచలన విషయాలు బయట పెడతారని చెప్పేసి జాగృతి నుంచి మనకు సమాచారం అవుతుంది. సో ఏదేమైనా ఫైనల్ గా కవిత అంశము బీఆర్ఎస్ లో ఒక పెద్ద పెను దుమారాన్ని లేపుతుందని చెప్పవచ్చు. వైశాఖ్. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.